జై గురుదత్త. జీవుడు శాశ్వతంగా కొనసాగిపోతూనే ఉంటాడని, ఈ కనిపించే శరీరాలు మాత్రమే మారిపోతూ ఉంటాయని భగవంతుడు మనకి అంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా. ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో 14వ శ్లోకంలో ఏం చెప్పారో పరమాత్మ తెలుసుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్జున, ఇంద్రియాలకు విషయాలతో కలిగే సంబంధాలు చలి వేడి సుఖము దుఃఖము అనే వాటిని కలిగిస్తాయి. ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు అనేవి రాకడా పోకడా కలిగినవి మరియు అశాశ్వతమైనవి కాబట్టి వాటిని ఓర్చుకో అని చెప్తున్నారు పరమాత్మ. అంటే మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే సుఖం పోతుందేమో అనే భయము, దుఃఖం నిలిచిపోతుందేమో అనే బాధ, ఇవి రెండిటి వల్ల మనము కష్టపడుతున్నాం. ఇవన్నీ కూడా తాత్కాలికమే అని మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనసును కలిగించే ఈ భగవద్గీత మాటలు ఇవే కదా పరమాత్మ ఉపదేశం. అందుకనే రోజు ఒక భగవద్గీత శ్లోకం తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.